శూర్పణఖేమో లక్ష్మణుడికి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో రావణుడికి ఒక మాట అన్నారు. ఏమని అన్నా, చూడండి వాళ్ళు పళ్ళు తింటారంటే ఆకలితో ఉన్నారు కదమ్మా, తినని తర్వాత చూద్దామని చెప్పి అన్నారు. తర్వాత దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టాలని చెప్పుకొచ్చారు, ఎందుకంటే తోట వాళ్ళది. ట్రైబల్స్ అంటే ఈ అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ట్రైబల్స్ కాదు, ఇక్కడ ఈ ల్యాండ్ ఓనర్స్ అని అర్థం వచ్చేలా శూర్పణఖ రావణుడు చెప్పాడని చెప్పి ఆ తర్వాత ముందుకు వెళ్ళి రావణుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారట. ఇంతవరకు వాదం వెళ్ళిపోయింది. ఒకసారి మీరు సోషల్ మీడియాలో కనుక క్లిక్ చేస్తే అర్థమైపోతుంది ప్రకాష్ రాజ్ ఏమన్నారని చెప్పి. అయితే హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ బీజేపీ అండ్ వీహెచ్పీ ఇప్పుడు మాట్లాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్పై మీమ్స్ కూడా వెలుస్తూ ఉన్నాయి. గతంలోనూ పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రకాష్ రాజ్ నాలిక జాగ్రత్తగా అదుపులో పెట్టుకో, లేకపోతే మా ప్రతాపం అంటే ఏంటో చూపిస్తామంటున్నాయి హిందూ సంఘాలు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు ఈరోజు ఆర్టీవీలో ఉన్నాయి అండ్ ఆర్టీవీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. హిందూ సంఘాలు ఈరోజు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అండ్ అలాగే బీజేపీ కూడా ఇదే అంశానికి సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. నేరుగా డిబేట్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు వెంకటేశ్వరరాజు, వీహెచ్పీ నేత అండ్ అలాగే హైకోర్టు లాయర్ కృష్ణకాంత్ కూడా. డీటెయిల్గా మనం డిబేట్లోకి వెళ్ళిపోదాం. బట్ అంతకన్నా ముందు కొన్ని కమెంట్స్ రావడం జరుగుతోంది, రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. బట్ ఆ రియాక్షన్స్కి వెళ్ళే కన్నా ముందు మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియజేయచ్చు అండ్ మీరు కూడా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. మరి కాసేపట్లో లైన్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కాల్ చేసి చెప్పచ్చు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల మీద. నేరుగా ముందుగా డిబేట్లోకి వెళ్ళిపోయే కన్నా ముందు కరాటే కళ్యాణి ఒక్కసారిగా అగ్గిల మీద గుగ్గిలం అవుతున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల మీద. ముందుగా కరాటే కళ్యాణి ఏమన్నారు చూద్దాం. శ్రీరామ్ భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే. ప్రకాష్ రాజ్ గారు చాలా దారుణంగా రామాయణాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానం చేశారు. అయ్యా ప్రకాష్ రాజ్ గారు, మీరు మీ తల్లిగారు ఏదైతే ప్రాక్టీస్ చేశారో క్రిస్టియానిటీ, దాని ప్రకారంగా మీరు ఆవిడ అంత్యక్రియలు జరిపించాలి, ఆవిడ కోరుకున్నది చేయాలి అన్నారు. ఇంతకాలం మీరు నాస్తికం లేకపోతే నేను అది కాదు, నేను క్రిస్టియన్ కాదు అని ముసుగేసుకునే ఉన్నారు. మీ పేరులో యాంటోనీ ఉంది, ఇంకేవో ఉన్నాయని సూర్య గారు కూడా మొన్న మాట్లాడారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. సార్, మీరు ఏదన్నా కండి, ఏదన్నా చేయండి, రాముడు జోలికి వచ్చిన వాడు బతికి బట్ట కట్టినట్టు ఇంతవరకు చరిత్ర లేదు. ఒక కత్తి మహేష్ని తీసుకోండి, ఇంకొంతమంది ఉన్నారు. అంటే మొన్న ఒక ఆయన పాస్టర్ కూడా కాలం చేశారు. వాళ్ళందరూ రామాయణాన్ని విమర్శించిన వాళ్ళే మీలాగే. అంటే మీకు ఆ గతి పట్టాలని నేను కోరుకోవట్లేదు, కానీ మీరు తెలుసుకోవాలి రాముడి గురించి అని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి నా మెడలో రాముడి తాలూకా లాకెట్టే ఉంది. నేను రామభక్తురాల్ని. నాలాంటి రామభక్తులు ఎందరో బాధపడుతూ మీ మీద ఇప్పుడు కేసులు వేస్తున్నారు. మేబీ నేను కూడా వేస్తాను. సో అందరూ కూడా మీ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. రామభక్తులు అందరూ కూడా, అంటే చాలా అనకూడదు కానీ పోయే కాలం వచ్చిందా, ఇలాంటివన్నీ చేస్తున్నాడు, ఇలాంటి మనిషి ఏంటి, ఇప్పుడు ఇతనికి బుద్ధి రాదా, మనిషి పెరిగితే కాదు ఎద్దులా పెరిగిపోయాడు, కనీసం బుద్ధి లేదా అన్నట్టుగా అందరూ మిమ్మల్ని తిడుతూ ట్రోలింగ్ చేస్తుంటే చూసి పోస్టులన్నీ కూడా నాకే బాధగా ఉంది. ఎందుకంటే నేను కూడా మీ ఇండస్ట్రీకి సంబంధించిందని మీరు నాకు తెలుసు పర్సనల్గా. మనం మా అసోసియేషన్ ఎలక్షన్స్లో కలిసి పార్టిసిపేట్ చేసాం. సార్, రామాయణాన్ని రాముణ్ణి తప్ప ఆడిపోసుకొని ఇవన్నీ మాట్లాడి హిందువుల్ని ఏదోటి అంటే తప్ప మీకు పూట గడవదా? లేకపోతే మీకు ఏం పని పాట లేదా? ఏదైనా సరే నేను సెన్సేషన్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారా? దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు వదిలినా నేనైతే వదలను. రామభక్తులు ఇంకా చాలా గట్టిగా ఉన్నారు. మీరు ఎక్కడైతే చాలా తప్పులు చేశారు చెన్నైలో, ఎవరెవరో ప్రొడ్యూసర్స్ దగ్గర ఏవో చాలా మంది చాలా కథలుగా చెప్తున్నారు, జోబుల్లోంచి ఏవో కొట్టేసి పారిపోయి వెళ్ళారు, చాలా చేశారు మీరు అని. అవన్నీ నేను ఫ్యూచర్లో
అన్నీ తెలుసుకున్నాక మాట్లాడతా, తెలియనప్పుడు ఎందుకు. ఇప్పుడు మనం దాని గురించి పక్కన పెడదాం ఒక నిమిషం. మీ గురించి హిస్టరీ చాలా పెద్దగా చెప్తున్నారు, చెన్నైలో మీ హిస్టరీ, మీరు సీరియల్ యాక్టర్గా ఉన్నప్పటి నుంచి. అవన్నీ మేము మాట్లాడలేదు. మీరు రామాయణం గురించి వచ్చారు కాబట్టి మేము మీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాం. ఖచ్చితంగా మీ తవ్వుతాం. ఇప్పటి వరకు ఉన్నది కాకుండా ఏమేం చేశారు, ఎలా ఉంది మీ లైఫ్ కూడా మేము చాలా మాకు అందరికీ తెలుసు. అవన్నీ మాకు అనవసరం. కానీ రాముడి విషయంలో, సీతమ్మ విషయంలో, రామాయణం విషయంలో మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమార్పణ చెప్పండి రామభక్తులందరికీ. లేకపోతే మాత్రం ఖబర్దార్ అంటాం. ఖచ్చితంగా మేము చేయాల్సింది చేసి తీరతాం. రాముడితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తొందరగా వాళ్ళ పూర్వీకులను చేరుకుంటూ ఉన్నారు. మీకు ఆ గతి పట్టకూడదని కోరుకుంటూ, తొందరలో మీకు బుద్ధి రావాలని, రామాయణం రాముడి యొక్క శక్తి తెలుసుకోవాలని, మీరు పోటీలు చేయాలి, ఎలక్షన్స్లో ఉండాలి, దానిలో ఉండాలి, దీనిలో ఉండాలని ప్రతి దగ్గర మీరు దూరుతారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరు నాయకుడు అవ్వాలనుకోవడం తప్పలేదు. కానీ అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, ఒక వర్గం వాళ్ళే కాదు. అలా అని చెప్పేసి మా జోలికి వస్తేనే మేము వస్తాం, లేకపోతే మేము ఎవరిని అనం. అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక ఇతిహాసాన్ని, ఒక ఏమంటారు పురాణ గాథల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం. రామాయణం అనేది నిజంగా జరిగిన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మీరు నమ్మరు, నాస్తికులు. అవన్నీ మిమ్మల్ని మేము నిరూపించాలా, ఏం చేయాలా అని ప్రతిసారి మీ వెనక పడాల్సిన అవసరం మాకు లేదు. బట్ మీరు చేసిన వాటికి మాత్రం మూల్యం చెల్లిస్తారు. తొందరలో మీకు బుద్ధి రావాలని, రామానుగ్రహంతో మీరు మంచి మనిషిగా మారాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే మీరు ఒక ఏదో మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు తెలియదు, అలాంటి పొజిషన్లో ఉన్నారు.